సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇద్దరు యువకులు ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటూ వినూత్న ఆలోచనతో మిల్లెట్ హోటల్ ప్రారంభించారు. దాదాపు ప్రతి మూలలోనూ జంక్ ఫుడ్ హవా నడుస్తున్న ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన చిరుధాన్యాల ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో యువకులు ముందుకొచ్చారు. అటు ఆరోగ్యకరమైన ఫుడ్ అందిస్తూ బిజినెస్ లోనూ రాణిస్తామంటున్నారు. అంటేనే ఒకప్పుడు గ్రామీణుల ఆహారంగా పరిగణించేవారు. కానీ నేడు వీటి పోషక విలువలు గుర్తించడంతో మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బిజీ జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం సిద్ధం చేసుకోవడం సాధ్యం కాని వారికి తినదగిన ఆహారం కావాలి. అచ్చంగా అలాంటి అవసరాన్ని గుర్తించి పాత తరం ధాన్యాలను ఆధునిక తరాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు ఈ ఇద్దరు యువకులు. మిల్లెట్స్ మనకు చాలా రకాలు, ఒక 5 రకాలు ఉంటాయి. ఆ 5 రకాలు కూడా మేము 5 రకాలు కూడా ఉపయోగించి మేము డైలీ ఆరోగ్యంతో పాటు రుచికరమైన ఫుడ్ కూడా ఇస్తున్నాము. మా దగ్గర ఒకసారి తిన్నారంటే తర్వాత డైలీ నెక్స్ట్ డే కూడా మా దగ్గరికి రావడం జరుగుతుంది. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. నార్మల్ టిఫిన్స్ అయితే వాళ్ళు టేస్ట్ కోసం పోతారు కాబట్టి అది ఇంకా టేస్ట్ అనుకొని తినేస్తారు, కానీ ఆరోగ్యం మంచిది కాదు. ఇక్కడ ఎట్లుంటుందంటే మన ఆరోగ్యంతో పాటు రుచికరమైన టిఫిన్స్ కూడా మనం ఇస్తున్నాం కాబట్టి జనాలు కూడా మనకు చాలా వరకు సహకరిస్తున్నారు. ఇప్పటివరకు అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండిపోయింది. షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. అవి తింటే మాత్రం షుగర్ అనేది తొందరగా అటాక్ అవుతుంది. మనం అనారోగ్యం. కంపల్సరీ మిల్లెట్ సార్ 6 hours నానబెట్టాలి సార్. కంపల్సరీ నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకొని మేకింగ్ చేస్తాం. జనరల్ దీనికి మస్ట్ డిఫరెంట్ ఉంటుంది సార్. జనరల్ అంటే అప్పుడప్పుడు చేస్తారు, కానీ కంపల్సరీ 6 hours నానబెట్టాలి. డైజెషన్ కావాలంటే 6 hours నానబెట్టాలి కంపల్సరీ. చింతపండు, సాంబార్లో చింతపండు అంటే ఏముంటుంది సార్, ఓన్లీ ఉలువలు, ధనియాలు అంటే మసాలా ఉంటుంది, స్పెషల్ మసాలా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, ఉల్వచారు, మిల్లెట్ వడ వంటి వాటిని చిరుధాన్యాలతో తయారు చేసి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నారు. వారి హోటల్ కు విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా విభిన్న వర్గాల వారు ఆదరణ చూపిస్తున్నారు. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఒబేసిటీ వంటి సమస్యలు ఉన్నవారికి ఈ ఆహారం అనుకూలంగా ఉండడంతో కస్టమర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఇదొక సమస్య లేకుండే. ప్రొద్దున లేచి ఎక్కడ టిఫిన్ చేయాలి, ఏ హోటల్ చేయాలని చేస్తుంటాం. ఇక్కడ ఇది ఓపెన్ అయినంత ఇక్కడి నుంచి వస్తున్నాం. ఇక్కడనే వస్తున్నాం. ఓసారి ఉప్మా, ఇడ్లీ అది తినుకుంటే ఇక్కడనే వస్తుంది. మంచిగా సౌకర్యంగా ఉన్నది. ఇక్కడ ఇడ్లీ ఉంటుంది, ఉప్మా ఉంటుంది, దోశ ఉంటుంది. ఇక నేను వాడేది ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్స్ అంతా. మిల్లెట్స్తో టిఫిన్ చేస్తారు కాబట్టి వితౌట్ ఆయిల్తో ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, విటమిన్స్ బాగా ఉంటాయి. షుగరు, బీపీ ఉన్న పేషెంట్లకు ఎక్కువగా ఉపయోగంగా ఉంటుంది. చాలామంది ఇక్కడ గత సంవత్సరం నుంచి టిఫిన్ చేస్తున్నారు. అందులో భాగంగా నేను కూడా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు టిఫిన్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యానికి మంచిగా సహాయ సహకారాలు అందిస్తుంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి నాణ్యతతో పాటు వినూత్నతను ఆధారంగా చేసుకొని ఈ మిల్లెట్ హోటల్ స్థానికంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. మిగతా యువకులకు ఈ ఇద్దరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆరోగ్యంపై దృష్టి సారించిన ఈ బిజినెస్ థాట్ సమాజంలో మంచి మార్పుకు నాందిగా నిలుస్తోంది.